హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్పోర్ట్లో బాంబు ఉందంటూ అగంతకుడు బెదిరించాడు. మెయిల్ ద్వారా ఈ సమాచారం పంపించాడు. ఈమెయిల్ చూసిన వెంటనే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే విమానాశ్రయ ఉద్యోగులు సిబ్బందిని బయటకు తరలించారు. బాంబు ఉందని మెయిల్ రావడంతో స్నీపర్స్ డాగ్స్, బాంబు డిటెక్షన్ స్క్వాడ్ రంగంలో దిగి తనిఖీలు చేపట్టాయి. డాగ్స్, బాంబు ఎక్స్ప్లోజివ్ నిపుణులు విమానాశ్రయంలో అణువణువు గాలించాయి. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ అథారిటీ అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించింది. విమానాశ్రయాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అధికారులు బాంబు లేదని తేల్చారు. దీనిపై సైబర్ క్రైమ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాంబు ఉందంటూ మెయిల్ పంపిన వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఇక విమానాల్లో ఎంత చిన్న సమస్య తలెత్తినా వెంటనే వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు. అంతేకాక అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత బోయింగ్ సంస్థకు చెందిన 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్స్ భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు కీలక నిర్ణయం తీసుకుంది. 6 అంతర్జాతీయ డ్రీమ్ లైనర్ విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలానే విమానయాన నియంత్రణ సంస్థ DGCA కూడా డ్రీమ్ లైనర్ విమానాలపై ప్రత్యక్ష దృష్టి సారించింది. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం హాంకాంగ్ నుంచి ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన ఒక డ్రీమ్ లైనర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి హాంకాంగ్ ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోలకత్తా మీదుగా బొంబాయి వెళ్తున్న మరో ఎయిర్ ఇండియా విమానానికి కోల్కతా విమానాశ్రయంలో షెడ్యూల్ హాల్ట్ సమయంలో విమానంలో ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించారు. వెంటనే విమాన సిబ్బంది దీన్ని గుర్తించి ప్రయాణికులను అలర్ట్ చేశారు. వారం రోజుల క్రితం అనగా జూన్ 10 అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. ప్రయాణికుడు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దుర్ఘటన తర్వాత డ్రీమ్ లైనర్ విమానాలను సంబంధించి వరుస సాంకేతిక సమస్యలు తలెత్తడం, విమానాలు రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది.